ఘనంగా జాతీయ అవార్డుల ప్రధానోత్సవం. ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న షారుఖ్ ఖాన్. దాదాసాహెబ్ పురస్కారంతో మోహన్ లాల్. సినిమా అనేది కేవలం వినోదం అందించే సాధనం మాత్రమే కాదు, దేశాభివృద్ధికి, సామాజిక చైతన్యానికి బాటలు వేసే మాధ్యమం అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దేశ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మలయాళ నటుడు మోహన్ లాల్కు ఆమె ప్రదానం చేశారు. మోహన్ లాల్ను కంప్లీట్ యాక్టర్ అని కొనియాడారు. ఇదే వేదికపై 2023వ సంవత్సరానికి గాను కేంద్రం ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను విజేతలకు ప్రదానం చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమ అన్ని విధాలా దూసుకుపోవడం హర్షించదగ్గ విషయం. ప్రజాదరణ విషయంలోనే కాక యువతరాన్ని ఆకట్టుకోవడంలోనూ సినిమా ముందుంటోంది. ఈరోజు అవార్డులు అందుకున్న చిత్రాల్లో పలు సందేశాత్మక చిత్రాలు ఉండడం ప్రశంసనీయం. మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలకు గుర్తింపు దక్కడం సంతోషాన్నిస్తోంది అని ఆమె అన్నారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రానికి గాను, విక్రాంత్ మస్సే 12th ఫెయిల్ చిత్రానికి గాను, జాతీయ ఉత్తమ నటి అవార్డును రాణి ముఖర్జీ మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికి గాను అందుకోవడం జరిగింది. జాతీయ ఉత్తమ చలనచిత్రంగా 12th ఫెయిల్ సినిమా అవార్డు దక్కించుకుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కాగా, ఆ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి అవార్డును అందుకున్నారు. బలగం సినిమాలో ఊరు పల్లెటూరు పాటకు కాసర్ల శ్యామ్ ఉత్తమ గేయ రచయిత అవార్డును దక్కించుకున్నారు. సాయి రాజేష్ ఉత్తమ స్క్రీన్ ప్లే, పివిఎన్ఎస్ రోహిత్ ఉత్తమ నేపథ్య గాయకుడు బేబీ సినిమాకు అందుకున్నారు. ఉత్తమ యానిమేషనల్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో హనుమాన్ చిత్రానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి, యానిమేటర్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ వెంకట్ కుమార్ జెట్టి అవార్డును అందుకున్నారు. యు పృథ్వీ, కన్నన్ నందరాజ్ సంయుక్తంగా బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ హనుమాన్ సినిమాకు అందుకున్నారు. దర్శకుడు సుకుమార్ తనయురాలు సుకృతి వేణి ఉత్తమ బాలనటి గాంధీ తాత చెట్టుకు గాను అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.